వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవం అవసరమని, పరుష పదజాలం తగ్గదని ఆయన హితవు పలికారు. కేసీఆర్ 1985 నుంచి 2023 వరకు ఎక్కడ పోటీ చేసినా ఓటమి ఎదురు కాలేదని, కేటీఆర్ 4 సార్లు గెలిచారని గుర్తు చేశారు. 4 సార్లు ఓడి ఒక్కసారి గెలిచిన ఆది శ్రీనివాస్ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని మెప్పించేందుకే ఈ వ్యాఖ్యలని ఆయన ఆరోపించారు. భీమేశ్వర ఆలయంలో 3 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు 4 కోట్లకు చేరినా పూర్తి కాలేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 సంవత్సరాలైంది అసెంబ్లీలో వచ్చి మాట్లాడలేదు. నిన్న ఆల్రెడీ కండెమ్ చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు మాట్లాడదాం. ఆశీర్వాదానికి ఒకటిసారి గుర్తు చేయదలుచుకున్నా. మీ మాటలు గౌరవించి మరి మీరున్న పార్టీలో గౌరవ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారిని భారతదేశ ప్రజలు 3 పర్యాలు తోలు తీసి ఆరేషన్ ఇంకా మీకు సిగ్గొస్తలేదని అడుగుతా ఉన్నా. మీరు స్వతహాగా 4 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతే మీ తోలు తీసి ఆరేస్తే మీకు సిగ్గు రాలేదా? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు యాస భాష కొంచెం గౌరవించుకొని నేర్చుకోవాలి. మీ ఒక్కరికే మాటలు వస్తాయి, ఇంకెవరికి రావనుకోవడం పొరపాటు. మేము ఎప్పుడైనా గౌరవిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవాలు ఉండాలి అని మేము ఎప్పుడైనా మేము గౌరవించినాం. అంత మాత్రాన మీ స్థాయికి మించి గౌరవ కేసీఆర్ గారు 1985 మా అందరినీ దయచేసి కాపాడు శ్రీనివాస్ గారని మీ ద్వారా విన్నవించుకుంటా ఉన్నాం. ఎప్పుడైనా మీ స్థాయికి మీరు ఎన్నుకోబడ్డా మీరు ఒక నాయకుడు కాబట్టి మీ స్థాయికి మీరు దయచేసి మేడిగడ్డనో లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులో అంత సీన్ మీకు లేదు. మీరు దాన్ని అవగాహన కంపండి. ఏమన్నా ఎవరో మాట్లాడిందని మీ ఇరిగేషన్ మంత్రికే సగ సీన్ లేదు, పేపర్లు చూసుకుంటూ చదువుతా ఉన్నాడు. అందుకని కేసీఆర్ గారికి ఉన్నంత నైపుణ్యం తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ ప్రాంతంలో ఎక్కడ ఏమున్నా మరి నీళ్ళు ఏమున్నా కూడా నిన్న మా హరీష్ రావు గారు కూడా చూపించారు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించిన దానికి గిది బిడ్డను సైన్ చేసినాం, గిది సైన్ చేసినాం అని. అందుకని మీ స్థాయిలో మీరుండి ఫస్ట్ నియోజకవర్గం గురించి బాగోగులు చూడండి. ఈ గుడి 6 నెలలు చేస్తాను మీరు అన్నారు. ఇప్పటికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2.5 నెలలు అయిపోయింది. మరి ఈ 2 నెలల్లో చేయగలుగుతారా? 3 నెలల్లో చేస్తారా? ఎందుకంటే సుమారుగా 5,000 చిరు వ్యాపారస్తుల కడుపు కొడుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. నిన్న రాత్రి ఏమైంది భీమన్న దేవాలయంలో 3 కోట్లతోని మీరు వెసులుబాటు చేస్తా అంటే ఇప్పటికి 4,95 కోట్లు అయింది. అయినా కూడా ఇప్పటివరకు మీరు భక్తులకు ఎటువంటి సౌకర్యం కనిపించలే. ఇవాళ రాత్రి తాళాలు వేసిండ్రు. తాళాలు వేస్తే మరి వచ్చిన భక్తులు తాళాలు పలుగొట్టి బయటికి వచ్చే పరిస్థితి వచ్చింది. ముందుగాల మీరు ఏ పని చేసినా దాన్ని కూడా సంపూర్ణంగా మరి దాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఫోటోలకు బంద్ చేసి పని మీద శ్రద్ధ పెట్టి మీరు దయచేసి మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము దయచేసి ప్రజలను కొంచెం వాళ్ళ సుఖశాంతులు ఉండే ప్రక్రియలో ముందుండాలి అని మేము కోరుకుంటున్నాము. ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వించాలి, ఈ దిశలో నడిచేదని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం.